హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమీలా క్రియేషన్స్. ఈరోజు మేము కాకినాడ బాదుషాలు ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తున్నాము. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. హాయ్ అండి, కాకినాడ బాదుషాని ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తున్నాను. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. మొదటిగా ఈ కప్పుతో 3 కప్పుల మైదా పిండి వేశాను. ఇందులో కొంచెము పించ్ ఆఫ్ సాల్ట్ వేశాను అండ్ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1 స్పూన్ బేకింగ్ సోడా వేశాను. నెయ్యి వేశాను. నెయ్యి 1 కప్పు నెయ్యి వేసి శుభ్రంగా కలిపి మెత్తగా పెట్టాను. ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేశాను. నెయ్యి వేశాను, 1 కప్పు నెయ్యి, 1/2 కప్పు ఆయిల్, మరి కొంచెం డాల్డా కూడా వేశాను. ఈ 3 కలిపి కొంచెం వాటర్ వేసి మెత్తగా కలిపి ఈ టైప్లో పెట్టుకున్నాను. ఇది ఒక 1/2 అవర్ నానిన తర్వాత మీరు గట్టిగా మూత పెట్టేసుకొని 1/2 అవర్ తర్వాత దీన్ని బాదుషాలుగా చేసుకుందాం. చూడండి, బాదుషాలన్నీ ఇలా చేసేసుకోవాలి. ఈ షేప్లో చేసిన తర్వాత ఇవి కాకినాడ బాదుషాలండి. ఇవి చాలా స్వీట్గా, చాలా చక్కగా జ్యూసీగా ఉంటాయి. కాకినాడ బాదుషాలు ఇలా షేప్ చేసుకున్నాము. పిండితో ఉండలుగా చేసుకొని దాన్ని ఇలా హోల్ పెట్టుకున్నాము, రౌండ్గా చుట్టుకొని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని షుగర్ సిరప్ తయారు చేసుకున్నాను. ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయ్యింది. ఇప్పుడు 2 కప్పుల షుగర్ని వేస్తుంది. సిరప్ తయారు చేసుకోవడానికి కొంచెం వాటర్ వేస్తాను, 1/2 కప్ వాటర్. చూడండి ఫ్రెండ్స్, షుగర్ సిరప్ రెడీ అవుతుంది. కొంచెం బెల్లం కూడా వేసాము. ఇప్పుడు యాలకుల పొడి కూడా వేస్తాము. యాలకుల పొడి, యాలకులు 4 యాలకులు చిరక్కొట్టి వేసాను. ఈ సిరప్ రెడీ అయిన తర్వాత కొంచెం నిమ్మరసం కూడా వేస్తున్నాను. ఓకే, ఇది స్టిక్కీగా రావాలి. కొంచెం సేపు అయితే సరిపోతుంది. రెడీ అయిపోయింది. ఇప్పుడు వేరేగా పక్కకు తీస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నాను. ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ హీట్ అయింది. లైట్గా హీట్గా ఉన్నప్పుడు మనం నెమ్మదిగా వేసుకోవాలి. బాగా స్లో పెట్టుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేగిని ఇప్పుడు తీసేసుకుందాం. పాకంలో వేసేసుకుందాం. తీసుకుని వేడిగా ఉన్నప్పుడే వేయాలి. చక్కగా పాకాన్ని పీల్చుకుంటాయి. అలాగ ఒక 1/2 అవర్ పాకంలోనే ఉంచేయాలి. షుగర్ సిరప్లోనే ఉంచినప్పుడు చక్కగా పీల్చుకుంటుంది. సరే అండి, తీసేస్తున్నాను. చూడండి, అయిపోయినవి. ఇలా షుగర్ సిరప్లో వేసాను. ఇవి చక్కగా పీల్చుకుంటున్నాయి. ఇంకా ఒక 15 మినిట్స్ ఇందులోనే ఉంచాలి. ఇలాగా తర్వాత సెపరేట్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నాం. చూసారా ఫ్రెండ్స్, జ్యూసీగా ఉన్నాయి కదండి కాకినాడ బాదుషాలు. ఎంత చక్కగా ఉన్నాయో. ఇలా పట్టుకుంటే మెత్తగా దూదులా ఉంటాయి. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ.